నేనే బప్పా రావల్, మేవార్ భూమిలో జన్మించిన ఒక యోధుని. నా కథ శక్తి, ధైర్యం, ధర్మంతో నిండి ఉంది. నేను సుమారు 713 CEలో మేవార్లో జన్మించాను. గుహిల వంశానికి నేను పునాది వేసిన వాడిని. చిన్ననాటి నుంచే యోధుడిగా పెరిగాను. ఖడ్గం, విల్లు, గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. నా రక్తంలో యుద్ధమే ఉందా? మేవార్ రక్షణ నా ధర్మమైంది. ఈ భూమిని వదిలి పారిపోవడం నాకు తెలియదు. శత్రువుని ఎదుర్కోవాలని నేను నిర్ణయించాను. ధర్మం కోసం యుద్ధం తప్పదు. గుర్జర ప్రతిహార రాజు నాగభటుడితో చేతులు కలిపాను. భారతదేశ రక్షణ కోసం ఏకమయ్యాం. మన శత్రువు ఒకడే. మేవార్ సేన యుద్ధానికి బయలుదేరింది. గుర్రాల కాళ్ల మోత రాజస్థాన్ కంపించింది. ఇది తుది పోరాటం. ఖడ్గాలు మెరుస్తున్నాయి, బాణాలు ఎగురుతున్నాయి. యుద్ధ భూమి రక్తంతో నిండింది. వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. నేనే ముందుకు దూకాను. జునైద్ సేన చీలిపోయింది. అతని అహంకారాన్ని నేలరాల్చాను. 738 CEలో శత్రువు ఓడిపోయాడు. అరబ్ సేనలు భారతదేశం విడిచాయి. మేవార్ గెలిచింది. చిట్టోర్గఢ్ నా రాజ్యమైంది. మేవార్ స్వతంత్రంగా నిలిచింది. నా ప్రజలు నన్ను రాజుగా పిలిచారు. గుహిల వంశాన్ని స్థాపించాను. తరతరాలకు రాజ్యాన్నిచ్చాను. ధైర్యమే నా వారసత్వం. సుదీర్ఘకాలం పాలించాను. శాంతి కోసం యుద్ధాన్ని విడిచాను. దైవాన్ని చేరుకున్నాను. నేను సుమారు 810 CEలో కన్నుమూశాను. కానీ నా కథ చావలేదు. మేవార్ నా శ్వాస. నేనే బప్పా రావల్, భారత భూమిని కాపాడిన యోధుడిని. ధర్మం ఎప్పటికీ ఓడదు.